ఉదాహరణకు హత్య చేయటం మహాపాపం కదూ. అంటే అన్ని మతాలలోనూ అన్ని వేదాలలోనూ చెప్తున్నది ఒకటే, హత్య చేయటం మహాపాపం అని. కాని పరమద్రోహి అయినటువంటి ఒకడు, ఒక దేశాన్నే నాశనం చెయ్యాలనుకుంటున్న ఒకడు, అటువంటి వాణ్ణి హత్య చేస్తే అది పాపం కాదు, అది పుణ్యమే. ఇలా దుష్ట సంహారాన్ని చేయటం కోసమే సకల దేవతలు సకల అవతారాలు ఎత్తారు. పరాశక్తి అయినా విష్ణు భగవంతుడైనా కూడా దశావతారాలు ఎత్తింది కూడా అందుకే కదా. అటువంటి తప్పు కాదు. ఇప్పుడు మనం చేసేటువంటి పాపం, ఆ పాపానికి కూడా అసలు ఎందుకు ఆ పాపం చేయవలసి వచ్చింది అనే విషయం చూడాలి. అసలు ఆ పాపం ఎందుకు చేయవలసి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ఆ పాపం వెయిట్ చూస్తారు. అది పెద్ద పాపమా లేక చిన్న పాపమా అని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ పాపం గనక చేస్తే దండన ఉంటుంది. కానీ ఆ దండన ఎలా ఇస్తారు? దండన ఎలా ఇస్తారంటే అసలు ఆ విషయం ఎందుకు జరిగింది దాన్ని బట్టే దండన విధిస్తారు.